అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో మీరు శ్రీ సత్యం శంకర మంచి గారి అమరావతి కథలు నుండి ఒకరోజు వెళ్ళిపోయింది కథను వినబోతున్నారు. ఒకరోజు వెళ్ళిపోయింది, మరో రోజు వస్తోంది. వెళ్ళిపోయిన రోజు గురించి ఆలోచిస్తుంటే వచ్చిన రోజు కూడా వెళ్ళిపోతోంది. ఇలా వచ్చి వెళ్ళిపోయే రోజుల్లో ఒక రోజున పిచ్చయ్య గారు వెళ్ళిపోయారు. చాలామంది వెళ్ళిపోయే ఈ లోకంలో పిచ్చయ్య గారు వెళ్ళిపోవడం ఓ విశేషం కాదు. పైగా ఆయన కవి, గాయకుడు ఇలాంటివేమీ కాదు. జీవితంలో ఏదన్నా సాధించాడనుకుందామా? అదీ లేదు. కాని పరిగెత్తే ప్రవాహం అడుగున తెలియకుండా ఈదుకెళ్లే చేపపిల్లల, తొణకని సరస్సులో కదలని అలల ఆయన కాలానికి తెలియకుండా కాలంతో కలిసిపోయి జీవితమంతా గడిపాడు. శబ్దాల సంగతి అటుంచండి, నిశ్శబ్దంలో పరమ నిశ్శబ్దంగా కలిసిపోయి ఆయన జీవించిన తీరు తెలుసుకోవాలంటే ఆయన దినచర్య ఒక్కరోజు గమనిస్తే చాలు. ఉదయం ఆయన వీధి అరుగు మీదకి రాగానే పిచ్చయ్య గారి భార్య సీతమ్మ గారు కుంభకోణం చెంబుతో నీళ్లు, కచ్చిక, తాటాకు పెట్టేది. మొహం కడిగి అట్నుంచి అట్టే కృష్ణకు బయలుదేరతాడు. చలయ్యేది, వర్షం అయ్యేది. అంగోస్త్రం నడుంకి బిగించి కృష్ణలో దూకవలసిందే. గుండెలోతు నీళ్లలో నుంచుని సంధ్యావందనం ముగించి చెంబుతో కృష్ణోదకం తీసుకుని గుడికి బయలుదేరతాడు. దోవలో వీధరుగుల మీద చిన్నపిల్లలు కూర్చుని కబుర్లు చెప్పుకుంటుంటే చల్లటి కృష్ణ నీళ్లు వాళ్ల మీద చిలకరించేవాడు. వాళ్ళు చలి చలి అని ముడుచుకుపోతుంటే నవ్వుకుంటూ ముందుకు సాగిపోయేవాడు. రెండో ప్రాకారంలోని గన్నేరు చెట్టు దగ్గరకొచ్చి పూలు కోసుకుంటూ ఇక్కడ నిన్న 2 మొగ్గలుండాలే అనుకునేవాడు. ఆయనకి కొమ్మలు, రెమ్మలు, పువ్వులు, మొగ్గలు అన్నీ లెక్కే. పున్నాగపూలు 4 చెంబులో వేసుకుని మారేడు చెట్ల వైపుకొచ్చేవాడు. లేత మారేడు దళాలు ఓ గుప్పెడు కోసుకుని 3వ ప్రాకారం మెట్లెక్కేవాడు. పిచ్చయ్య గారొచ్చే సమయానికి అర్చకులు అమరేశ్వరుడికి అభిషేకం చేసి సిద్ధంగా ఉండేవారు. స్వయంగా తెచ్చుకున్న కృష్ణోదకంతో స్వామికి అభిషేకం చేసుకొని పత్రి, పూలు పూజ చేసేవాడు. అదేం పూజో! పిచ్చయ్య గారి పెదవి కదిలేది కాదు, మంత్రం బయటికి వినిపించేది కాదు. ఆ మౌనస్వామికే తెలియాలి ఆ మౌన పూజ. కిందకి దిగొచ్చి గంట మోగించి సెలవు తీసుకుని నంది చుట్టూ తిరిగి బాలచాముండేశ్వరిని దర్శించుకుని సాగిలపడేవాడు. ఆ తల్లి పాదాలనంటి ఉన్న కుంకుమని నుదుట పెట్టుకొని మంటపంలోకొచ్చి కూర్చునేవాడు. అప్పటికే అక్కడికి చేరుకున్న అభిషేక బ్రాహ్మలు రకరకాల చర్చలు చేస్తూ ఉండేవారు. పెరుగుతున్న ధరల గురించి, ఆవకాయ ఊరగాయ గురించి, పాకిస్తానం గురించి, ఎవళ్ళో లేచిపోవడం గురించి. ఈ మాటలు సాగుతుంటే అన్నీ వింటూ కూర్చునేవాడు. మధ్యలో ఏ లింగయ్య గారో పిచ్చయ్య గారు అవునంటారా కాదంటారా అంటే పిచ్చయ్య గారు చిరునవ్వు నవ్వేవాడు. అంతేకాని పెదవి విప్పేవాడు కాదు. మధ్య మధ్యన గాలిగోపురం మీద వాలుతున్న పావురాళ్ళని లెక్క పెడుతుండేవాడు. అంత మౌనంగా లోకాన్ని తిలకిస్తున్న పిచ్చయ్య గారు ఇంటికొస్తూనే గుమ్మంలోంచి పచ్చడేమిటో అని పెద్దగా అరిచేవాడు. దొడ్లోంచి సీతమ్మగారు దోసకాయ పచ్చడి బద్దలను లేక చింత చిగురు పచ్చడను అంటే కారం జాగ్రత్త అనేవాడు. పిచ్చయ్య గారికి రోజు నూరిన పచ్చడి ఉండాలి, అందులో కారం దివ్యంగా ఉండాలి, లేకపోతే గొప్ప చిరాకు పడేవాడు. భోజనానంతరం వక్క పలుకు వేసుకుని పిచ్చయ్య గారు నొలక మంచంలో వాలగా సీతమ్మగారు కాళ్లకట్టను చేరి పాదాలకు ఆముదం రాసేది. ఒక్క పలుకు నములుతూ నములుతూ పిచ్చయ్య గారు నిద్రపోతే అంతకు ముందే పట్టె మీద తలవాల్చి ఆవిడ నిద్రపోయేది.
సాయంత్రం పిచ్చయ్య గారు ఊరు చుట్టొచ్చేవాడు. పాండురంగస్వామి గుళ్ళో ఆచార్యులు గారికి ఆయనకి సంభాషణ ప్రతిరోజు ఇలాగే ఉండేది. ఇవాళేం కూరా? పొట్లకాయ, పచ్చడో, కొత్తిమీర కారం. ఇవాళెన్ని పూజలు? 2. ఏమన్నా గిట్టిందా? ఏదో. నవ్వేవాడు ఆచార్యులు గారు. పిచ్చయ్య గారు నవ్వేవాడు. అక్కడ్నుంచి పెద్ద బజారులో రాములవారి గుడిమెట్ల మీద కొంతసేపు కూర్చుని అక్కడ పిల్లల గోలీలాట చూసేవాడు. పిల్లలతో పాటు తను గోలీలు లెక్కపెట్టేవాడు. రేక్కాయల కాలమైతే ఓ గిద్దెడు కొని తలా ఓ రేక్కాయ పంచేవాడు. సంజవేళకి తిరిగి గుళ్ళోకొచ్చేవాడు. గుళ్ళో పిచ్చయ్య గారి చోటు పిచ్చయ్య గారిదే. అక్కడ కూర్చుని గోపురంలో రామచిలకల వైపో, ఊగుతున్న జమ్మి చెట్టు వైపో చూస్తూ ఉండేవాడు. గుడి తలుపు వేసేటప్పుడు ప్రసాదంగా పెట్టిన వడపప్పు తుండుగుడ్డ కొంగున కట్టుకొని ఇంటికొచ్చేవాడు. 2 మెతుకులు తిని ఆ వడపప్పు సీతమ్మ గారికిన్ని పెట్టి తను ఒక్కొక్క గింజే నములుతూ నిద్రలోకి వెళ్ళిపోయేవాడు. అలా నిద్రలోకి వెళ్ళిపోయిన పిచ్చయ్య గారు ఒకరోజు తిరిగి లేవలేదు. కాళ్లకట్ట నుంచి లేచిన సీతమ్మ గారు పిచ్చయ్య గారు పోతే గొల్లు మనలేదు. బొట్టు మాత్రం చెరుపుకొని ఇంతకాలం నా ఎదురుగా ఉండేవారు, ఇప్పుడు నాలోనే ఉన్నారు అనుకుంది. పిచ్చయ్య గారు ఏవీ సాధించలేదు, తగాదాలు తీర్చలేదు, సమస్యలు చర్చించలేదు. కాని కాలానికి తెలియకుండా కాలంలో కలిసిపోయి బతికాడు. అది చాలదా? చాలటం లేదు చాలామందికి. కథ నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ కథలు చేరతాయి.